హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీకు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ సండే అండి. సండే అంటే ఈరోజు కాదండి, మొన్న సండే వచ్చింది కదా, అది ఆ రోజు తీసిన వీడియో మీకు ఈ విధంగా షేర్ చేయాలని అయితే ఇదిగోండి, ఇక్కడ నాకు ఒక చిట్టి సబ్స్క్రైబర్ అయితే దొరికింది. తను నా వీడియోస్ అయితే బాగా చూస్తుందంట. అదిగోండి, చూడండి, నేను వీడియో తీస్తున్నానని అది పనిగా అయితే వచ్చి ఫోన్ ముందైతే అలానే నిల్చుంది. ఇప్పుడు వచ్చేసి చూడండి, తనైతే మేము బాగా ఆడుకున్నాం మాతో వచ్చేసి. అసలు కాసేపు అయితే నా ఫోన్ అయితే ఎత్తుకెళ్ళిపోయిందండి. తర్వాత అయితే చాలాసేపు అయితే బతిమాలాడాకైతే ఇచ్చింది ఫోన్ తనైతే. ఓకేనండి. ఇప్పుడు రోజుల్లో అయితే మెయిన్ మనమైతే ఎంత పని చేసినా, ఇంట్లో ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా లావ్ అయితే వచ్చామంటే అది తగ్గడానికి అయితే చాలా కష్టం అండి. ఒకసారి వచ్చామంటే బరువు అమాంతంగా పెరిగినాక తగ్గడం అయితే చాలా కష్టం అండి. ఏమైనా కూడా బరువు పెరగడం ఈజీ, కానీ తగ్గడం మాత్రం చాలా కష్టం అండి. మనం ఎంత డైట్ చేసినా, ఎంత వాకింగ్ చేసినా కూడా తగ్గాలంటే మాత్రం ఒక తపస్సే చేయాలండి. ఇప్పుడు రోజుల్లో అయితే ఈ మధ్య బరువు అయితే ప్రతి ఒక్కరైతే అమాంతంగా అయితే పెరిగిపోతున్నారు కదా. అంతే బరువు తగ్గాలంటే మాత్రం ఇంకైతే మనం చెప్పనవసరం లేదండి. ఎంతో జిమ్కి వెళ్ళాలి, వాకింగ్ చేయాలి, ఏదేదో కేరింగ్ అయితే తీసుకుంటాం కదా. అది రాకుండా ఉన్నప్పుడే మనమైతే జాగ్రత్త పడేలా అయితే చూసుకుంటే మనం ఈరోజు ఈ విధంగా అయితే సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కదా అండి. నేను కూడా ఒకసారి అయితే 2-3 మంత్స్ బ్యాక్ అండి, అది బరువు తగ్గడానికి వెయిట్ లాస్ సెంటర్లో అయితే జాయిన్ అయ్యాను. కానీ నాకు డైలీ వెళ్ళడానికి అయితే టైం సెట్ అవ్వలేదండి. అందువల్ల ఈ విధంగా వాకింగ్ అయితే వచ్చాను. అదిగోండి, అందరు లావు తగ్గడానికి అయితే ఇలా చేస్తుంటే ఇక్కడ చూసారా, బ్రతకడానికి ఈ విధంగా వీళ్ళైతే తమకు పూట గడవడానికి కూడా చూడండి ఎంత కష్టపడుతున్నారు కదా. మేము చిన్నప్పుడు అయితే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా సర్కస్ వాళ్ళు అయితే వచ్చేవాళ్ళండి. అది పనిగా మేమైతే ఇంటికి వచ్చి డబ్బులు తీసుకొని వాళ్ళకైతే అందరం కలెక్ట్ చేసి అయితే మేమైతే ఇచ్చేవాళ్ళం. అప్పట్లో మా ఇంట్లో అమ్మ వాళ్ళు కొనుక్కోవడానికి ఇస్తారు కదా, ₹1, అదే వచ్చేసి అందరం తలా ₹1 అయితే ఇచ్చేవాళ్ళం. మొన్న సండే వచ్చింది కదా, అప్పుడు 2-3 డేస్ అయితే వాళ్ళు ఇక్కడే ఉన్నారండి. అప్పుడు వచ్చేసి నేను ఈ విధంగా వాళ్ళకి ఎంతో నాకు తోచినంత అయితే హెల్ప్ చేశాను. పాపం వాళ్ళైతే చిన్న పిల్లల్ని కూడా తీసుకొని రాత్రి పగలు ఎండ వాన ఏం లెక్క చేయకుండా ఇక్కడైతే 3 రోజులైతే రాత్రి కూడా అలానే ఉన్నారండి. వాళ్ళు వచ్చేసి బయట వీధుల్లో అయితే నిద్రపోయేవాళ్ళు. టయానికి అక్కడే వండుకొని తిని ఈ విధంగా అయితే కష్టపడుతుంటారు కదా. చూసిన ప్రతి ఒక్కరూ వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది కదా. ఓకేనండి, చూడండి, మా బాబు అయితే ఇక్కడ ఫోన్లో ఎడిటింగ్ ప్రాసెస్లో అయితే చాలా పెద్ద పనే చేస్తున్నాడు కదా. చాలా అంటే చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అందుకైతే తనకు తెలియకుండా వీడియోలో మీకు షేర్ చేశాను. ఇదిగోండి, సండే మార్నింగ్ టిఫిన్ దగ్గర నుంచి మధ్యాహ్నం లంచ్ దాకా అయితే ఇవన్నీ తనే అయితే ప్రిపేర్ చేశాడు. చూడండి, నా కోసం స్పెషల్గా మా పాపకి నాకైతే కారం దోశలు కూడా వేస్తున్నాడు. ఆ వీడియో తీస్తున్నానని తనకు మాత్రం తెలియదండి. ఆ సీక్రెట్గా వీడియో తీసి నేనైతే మీకు ఈ వీడియోలో షేర్ చేశానండి. ఏమైనా చూడండి, కారం దోశలు బాగా వేశాడు కదా. అది కాకుండా వాళ్ళకి నచ్చిన ఫుడ్ బయట కొనడం కంటే ఇంట్లో ఈ విధంగా నచ్చినట్టు చేసుకొని మనకు కూడా కొంచెం పెట్టారంటే అది ఏమైనా సాటిస్ఫాక్షన్ వేరు కదండి. మన పిల్లలు ఇలా మనకి టేస్టీగా వండి పెడుతుంటే తినాలన్నా మనకి అదృష్టం ఉండాలి కదా. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళే మనం కూర్చోబెట్టి ఇలా వండి పెడుతుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది కదా అండి. చూడండి, తనైతే వంట అంతా అయిపోయాక మా కుక్కతో అయితే ఈ విధంగా ముద్దులు ఆడుతున్నాడు. చూసారు కదా. తన చేతిలో ఫోన్ లేకపోతే మాత్రం ఏదో ఒక పని అయితే ఈ విధంగా గెలుకుతూనే ఉండాలండి. ఏమైనా పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చూడండి చాలా కష్టం అండి. ఏమైనా కూడా అయితే ఎప్పుడెప్పుడు హాలిడేస్, స్కూళ్ళు, కాలేజీలు పెడతారా అని అయితే ప్రతి ఇంట్లో పేరెంట్స్ అయితే ఎదురు చూస్తూనే ఉంటారు కదా.
ఏమైనా వాళ్ళు టయానికి తినాలా, టయానికి చదువుకోవాలా అంటే ఒక్క స్కూల్ డేస్‌లోనే మాత్రమే అండి. ఇప్పుడైతే హాలిడేస్ ఉంటాయి కదా! మార్నింగ్ లేవడమే అయితే 8కి, 9కి అలా అయితే లేస్తారు. ఇక టిఫిన్ టైమా చెప్పనవసరం లేదండి. ఏకంగా లంచ్ టైమే అవుతుంది కదా! ఇదిగోండి ఈ ఫ్లవర్స్ అయితే అప్పుడప్పుడు నేను ఈ విధంగా కడిగి క్లీన్ చేసి అయితే ఉంచుతాను. ఇప్పుడొచ్చేసి మాకైతే ఈరోజు వచ్చేసి రొయ్య పొట్టు, మామిడికాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. లాస్ట్ వీడియోలో మీకు షేర్ చేశాను కదా! అది ఇంకొంచెం అయితే ఈ విధంగా మిగిలుండింది. అందుకనేసేసి మా పిల్లలు చికెన్ చేసుకున్నారని మేమైతే ఈ విధంగా ప్రిపేర్ చేశానండి. ఈ కర్రీ మాత్రం వాళ్ళు అస్సలు నోట్లో అయితే పెట్టుకోరండి. ఏమైనా ఎండు చేపలు ఇవైతే పిల్లలు తినడానికి కూడా కొంచెం కష్టమే కదండీ! చాలా ఇళ్లల్లో అయితే. నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేశాను. ఆల్మోస్ట్ ఈ కర్రీ మనం ప్రిపేర్ చేయాలంటే కొంచెం అయితే కష్టపడాలండి. ఎలా పడితే అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాలండి. అప్పుడే కర్రీ టేస్ట్‌గా ఉంటుంది. ఇది వచ్చేసి రొయ్య పొట్టు ఉంది కదా! అందులో చాలా ఇసుక ఎక్కువ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇప్పుడు అంగళ్ళల్లో అయితే కొంచెం రొయ్య పొట్టు అయితే ఇసుక లేకుండా వస్తుంది. మనం కొనేటప్పుడే ఆ విధంగా చూసి తీసుకోవాలండి. ఇసుక లేని రొయ్య పొట్టు అయితే కర్రీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అదే ఇసుకున్నదైతే మనం ఒకటికి 4 సార్లు అయితే కడిగి మరీ ప్రిపేర్ చేయాలి. అప్పుడు కొంచెం కష్టమవుతుందండి. ఆ కర్రీ చేయలేని వాళ్ళైతే ఈ విధంగా ఇసుక లేనిదైతే చూసి చేసుకోవాలి. ఓకేనండి. ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ రొయ్య పొట్టు కర్రీ అయితే ఈ విధంగా రెడీ చేశాను. ఇప్పుడొచ్చేసి లాస్ట్ వీడియోస్‌లో నేను చెప్పాను కదా! ఆల్మోస్ట్ నా బ్లౌజులన్నీ నేనే స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఇవొచ్చేసి బయట ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు కనీసం ఒక సాదా బ్లౌజ్ కుట్టియాలన్నా ఒక 250 దాకా అయితే అవుతుంది కదా! అదే మన బ్లౌజెస్ మనమే నేర్చుకొని ఇంట్లో ఈ విధంగా నీట్‌గా స్టిచ్చింగ్ అయితే చేసామంటే చాలా బాగుంటుంది కదా! ఓకేనండి. ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడొచ్చేసి సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ ఒక్కటేనండి. నేనైతే ఈరోజు కాదండి ఆ రోజు సండే అయితే నేను ప్రిపేర్ చేసింది. మార్నింగ్ చెప్పాను కదా! మీరు కూడా చూసారు కదా! టిఫిన్, లంచ్ అయితే మా బాబు అయితే ప్రిపేర్ చేశాడు. ఇప్పుడొచ్చేసి నేను ఈవినింగ్ స్నాక్స్ ఈ విధంగా బోండాలైతే చేద్దామని అయితే అనుకున్నాను. ఇది మార్నింగ్ దోస పిండి వేసేటప్పుడే నేను కొంచెం ఇలా గట్టిగా అయితే పిండి ప్రిపేర్ చేసి ఇలా అయితే పక్కనుంచానండి. అందులో వచ్చేసి మనం ఎక్కువ దోస పిండి వేసుకున్నామంటే బోండాలు చాలా టేస్టీగా ఉంటాయి. బోండాలు టేస్టీగా ఉండాలంటే ఎక్కువ ఆనియన్స్, కొత్తిమీర వేసామంటే ఆటోమేటిక్‌గా అవైతే చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ తినేదానికి కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా! ఇలా ఆయిల్ బాగా హీట్ ఎక్కాక అప్పుడొచ్చేసి మనం బోండాలు ఈ విధంగా స్పూన్‌తో అయితే వేసుకోవాలి. స్పూన్‌తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా వేసుకోవచ్చు. ఇదిగోండి కొంతమంది అయితే రౌండ్‌గా అది వేసే దాంట్లో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుందండి. అంగట్లో వాళ్ళకైతే ఏమైనా నైస్‌గా అయితే వేసేస్తారు. ఓకేనండి. ఇదిగోండి ఈ విధంగా బోండాలైతే వేశాను. ఇవి వచ్చేసి ఈ కలర్ అయితే రావాలండి. ఈ కలర్ వస్తేనే బాగా కుక్ అయినట్టు. అది కాకుండా ఎంతో క్రిస్పీగా, సాఫ్ట్‌గా అయితే బోండాలైతే ఈ విధంగా నేను ప్రిపేర్ చేశాను. ఏమైనా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ అవి ఇవి కొనుక్కోకుండా ఇలా మనం చేసి పెట్టామంటే వాళ్ళ హెల్త్‌కి కూడా చాలా మంచిది కదా అండి. కాకపోతే ఇక్కడ ఆయిల్ అయితే లాగేస్తుందని మెయిన్ మనం చేసినవన్నీ టిష్యూ పేపర్‌లో వేసామంటే ఆయిల్ పూర్తిగా అయితే లాగేస్తాయి. ఓకేనండి. చెప్పాను కదా! ఈరోజు మేము స్టేడియం ప్లస్ సర్కస్ వాళ్ళు వచ్చారని. ఈ విధంగా మీకు ఈ వీడియో షేర్ చేశాను. ఓకేనండి. మార్నింగ్ చెప్పాను కదా! వాకింగ్ ప్లస్ సర్కస్ వాళ్ళు వచ్చారు కదా! అయితే మీరైతే మరలా అనుకోకుండా ఎవరికైనా మన ఇంటి దగ్గరికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి మీరు కూడా సహాయం చేస్తారని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందుకే స్టార్టింగ్‌లో ఈ విధంగా వీడియో షేర్ చేశాను. ఇదిగోండి బోండాల్లోకి మెయిన్ ఈ ఎర్రకారం అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకేనండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముఖ్యంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.